ఈరోజు అయితే మోస్ట్ హైప్డ్ పానీపూరి తినేదానికి అయితే వెళ్తాను మామ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్ గా మార్కస్ అన్న వీడియో అయితే చూసాం. ఇంకా దీని హైప్ ఏందో చూద్దామని నేను మా గ్యాంగ్ అయితే వచ్చేసాం మామ. ఇక్కడ ఒకేసారి 10 ప్లేట్లు రెడీ చేస్తానంటే మీరు అర్థం చేసుకోవాలి మామ ఎంత హైప్ ఉందో దీనికి. ఇంకా సిట్టింగ్ ఏరియాకి వస్తే మినీ కార్నివల్ లాగా ఉంది మామ. ప్లేస్ అయితే దొరకలేదు. మేమైతే ఫస్ట్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ మసాలా పూరి అయితే ఆర్డర్ చేసాం. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ పూరి చాలా క్రిస్పీగా ఉన్నాయి మామ. నాకైతే చాలా ఇష్టం క్రిస్పీగా ఉంటే. మసాలా పూరికి అయితే 10/10 ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి దహి పూరి మామ. ఇదైతే చాలా పెద్దగా ఉంది. నాకైతే స్వీట్ నచ్చదు. సో స్వీట్ లెస్ దహి పూరి అయితే ఆర్డర్ ఇచ్చా. 10/10 ఇవ్వచ్చు, అంత బాగుంది. నెక్స్ట్ అయితే సేవ్ పూరి ఆర్డర్ ఇచ్చాం మామ. మీరైతే అన్ని ఒకసారి ఆర్డర్ చేయొద్దండి, అవి మెత్తగా అయిపోతాయి. ఇవైతే సైజ్ చాలా పెద్దగా ఉంది. టేస్ట్ విషయానికి వస్తే చెప్పుకోదగ్గ ఏం లేదు, నార్మల్ గా ఉంది. దీనికైతే 8/9 ఇవ్వచ్చు మామ. నెక్స్ట్ స్టార్ ఐటమ్ మామ, 4-in-1 మసాలా కట్లెట్ అంట. దీని స్మెల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మామ. నాకైతే నచ్చలేదు మామ. అన్ని టేస్ట్ లో వస్తాయి, స్వీట్, సోరు, పులుపు అన్ని వస్తాయి. నాకైతే నచ్చలేదు. ఓవరాల్ గా మసాలా పూరి అయితే నా ఫేవరెట్ అయింది మామ. ప్రైసెస్ విషయానికి వస్తే కొంచెం కాస్ట్లీ మామ. ఒక ప్లేట్ 40 రూపీస్ వేశారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ మామ. మీరు నియర్ బై మదనపల్లికి షాపింగ్ కానీ ఎక్కడికైనా వస్తే పక్కా విజిట్ చేయండి. లొకేషన్ విషయానికి వస్తే నియర్ ఆర్ఆర్ స్ట్రీట్, కోటా స్ట్రీట్ మామ. ఆర్ట్స్ పక్కనే ఉంటుంది శ్రీ వినాయక చాట్స్. పక్కా విజిట్ చేయండి. 2 లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.